గ్లాసెస్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్ రావడం జరుగుతున్నది. సో పిల్లలకి సార్ చేతుల మించి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సార్ని మేము గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. సార్ ఇక్కడికి వచ్చారు. అందరికీ నమస్కారం. కార్యక్రమానికి అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు కేజీబీవీలో విద్యార్థులకు బ్లాంకెట్స్, బెడ్షీట్స్, లేదా ప్లేట్స్, గ్లాస్ మనకు గవర్నమెంట్ నుండి రావడం జరిగింది. అవి పిల్లలకు అందజేయడానికి మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి మంచిగా అభినందనలు తెలియజేస్తూ, ఒకసారి ఇంతకుముందు స్కూల్స్కి విజిట్ చేసినప్పుడు ఏ స్కూల్కి వచ్చినా అది హై స్కూల్ అయినా పిఎస్లో అయినా ముందుగా చెప్పేది ఏంటంటే విద్యార్థులు చదువుకోవడానికి అన్ని వసతులు ఉండాలి. వసతులు సరిగా ఉన్నప్పుడు, అదేవిధంగా చదువుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. కాబట్టి అలాంటి వాతావరణం కల్పించాలి. సో అలాంటి వసతులు లేనట్లయితే ఏ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎలాంటి మౌలిక వసతుల లోటు ఉన్నప్పటికీ అవి నా దృష్టి తీసుకొస్తే వెంటనే సాగు చేస్తుందని చెప్పేసి ప్రతి స్కూల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు ఉంటే మీరు ఎస్ఓ గారు ప్రాజెక్టులు తీసుకెళ్తే అవి ఆ సాగు ద్వారా మనం ఆ సమస్యలన్నింటినీ కూడా మనం సాల్వ్ చేసుకుంటాం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని రకాల సదుపాయాలు కలుగుతుంది. అంటే మీకు మార్నింగ్ టిఫిన్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది. మరి ఇంకా బుక్స్ ఇస్తున్నాము, యూనిఫామ్ ఇస్తున్నాము, నోట్ బుక్స్ ఇస్తున్నాము. ఇంకా ఇప్పుడు ఈ బ్లాంకెట్స్ విధంగా బెడ్షీట్స్ అందిస్తున్నాము. ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? మనకు విలువలతో కూడిన విద్య అయి ఉండాలి. అంటే విలువలు అంటే ఎలా ఉంటాయి? విలువలతో కూడిన విద్య అంటే ఏంటి అంటే మనము మాట్లాడేటప్పుడు కానీ, అంటే మన మాట ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ ఎదుటి వారికి ఎలాంటి హాని కలగకూడదు, నొప్పించకూడదు. సో పెద్దల్ని గౌరవించాలి, టీచర్స్ని గౌరవించాలి, పెద్దల మాట వినాలి, మంచి ఆచరించాలి. సో ఇవి ఎవరమైతే మనం చేస్తామో అదే విలువలతో కూడిన విద్య. అది లేనప్పుడు మనము మర్యాదపూర్వకంగా మాట్లాడినప్పుడు, మంచి ప్రవర్తన కలిగి లేనప్పుడు, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు మనం ఎంత చదువుకున్నా నిరుపయోగం. అంటే మనకున్నటువంటి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ని బట్టే మన చదువుకి వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పేటువంటి టీచర్లు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి పాయింట్ని మీరు ఆచరణ తీసుకోవాలి. ఎందుకంటే టీచర్లు చెప్పే ప్రతి మాట కూడా భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటువంటి మాటలు చెప్తారు. కాబట్టి మీరు అలా ఉపయోగించుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా మనందరం కలిసి సాధుకి తీసుకెళ్తే అవి సాల్వ్ చేస్తారు. అలా సాల్వ్ చేసుకొని మీకు ఎలాంటి సమస్య లేకుండా ఈ స్కూల్లో మీరు చదువుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం రాష్ట్ర సహకారంతో అవన్నీ కూడా సమకూర్చుకుందాము. మీరందరూ కూడా మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటూ పిల్లలకి బ్లాంకెట్ దాంతోపాటు మనకు కొన్ని ప్రాధాన్యత కలిగిన అంశాలు ఉన్నాయి. పాఠశాలలో ఇప్పుడున్న విద్యార్థులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేంటంటే ప్రాథమికంగా విద్యను అభ్యసించే క్రమంలో పాఠశాలలో
పిల్లలందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడటం అనేది ఇప్పుడున్న పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల యొక్క ప్రధానమైన బాధ్యత. ఇప్పుడు మనకు వచ్చే సీజన్లో ఫీవర్ సీజన్ కాబట్టి టీచర్స్ అందరూ కూడా కొంచెం రెగ్యులర్గా వాళ్ళకి అలర్ట్గా ఉండి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి, అంటే ఎక్కడైనా ఫీవర్, డెంగ్యూ, మలేరియా వచ్చే సీజన్ కాబట్టి కొంచెం యాక్టివ్గా రూల్ తీసుకొని ఎప్పటికప్పుడు ఎవరికైనా ఏదైనా ఉంటే టెస్ట్ చేయడం చేయాలని చూసుకోగలం. రెండవది, జనరల్గా ఇలాంటి స్కూల్స్లో డిసీజెస్ కాజెస్గా ఉండేది కిచెన్ షెడ్స్ కాబట్టి కిచెన్ షెడ్ని క్లీన్గా ఉంచుకోవడము, హైజెనిక్గా పిల్లలకు వంట చేసేటప్పుడు మన హ్యాండ్ వాష్ అవి ఎవరైతే వంట చేస్తున్నారో వాళ్ళందరూ కూడా హైజెనిక్గా ఉండాలి. హ్యాండ్ వాష్ అవి సరిగ్గా చేసుకొని పిల్లలకు కూడా ఒక మెడికల్ టీంతో హ్యాండ్ వాష్ చేసుకునే విధానం తెలుసా మీ అందరికీ? హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకునే విధానం అవన్నీ కూడా గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ ఇస్తుంది. హ్యాండ్ వాష్ అవన్నీ కూడా పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే చదువుకుంటారు. మనం ఫెసిలిటీస్ గవర్నమెంట్ చాలా ఇస్తుంది. మనం ఏకరోజు దుస్తులు ఇచ్చాము, 1వ తారీఖు నాడే సార్ పుస్తకాలు ఇచ్చాము, ఇప్పుడు బ్లడ్ షీట్స్ ఇస్తున్నాము, సౌకర్యాలు చాలా ఇస్తున్నాము. దాంతోపాటు వాళ్ళు మంచి పౌరులుగా కావాలంటే హెల్తీగా ఉండి చదువుకునే వాతావరణం ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. బేసిక్గా ప్రతి స్కూల్లో ఉండాల్సిన మొక్కలు ఏం చెప్పారంటే కలెక్టర్ గారు, మునగ చెట్లు కంపల్సరీగా ఉండాలి, చింత చెట్లు కంపల్సరీగా ఉండాలి, కరివేపాకు, ఉసిరి, వెలగ ఈ మొక్కలే ఎందుకు ఉండాలని చెప్పారు అని అంటే కలెక్టర్ గారు ఇవన్నీ కూడా మనం వంటలో ఉపయోగిస్తాం. మీరు ఇక్కడ వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది జిల్లా కలెక్టర్ గారు వారు వాడిన పదం. ఈ మొక్కలు ఉంటే నా పిల్లలు కనీసం సాంబార్లోకి వాటికి మంచిగా వస్తుంది అనేది. సార్ మీ దగ్గర హైజెనిక్గా మీరు పెడతా ఉండొచ్చు, కానీ ఇన్స్టిట్యూషనల్గా మన కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ కాబట్టి మీరందరూ కూడా మునగ ప్లాంట్లో, చింత, మీకున్న ప్లేస్లో వనరును బట్టి కరివేపాకు వీటికైతే పెద్ద ఇబ్బంది ఉంటుంటున్నాను. అలాగే కొన్ని హోమియో ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అంటే మెడికల్ ప్లాంట్స్, తులసి కావచ్చు, ఇన్సులిన్ ప్లాంట్, రణపాల, నేల ఉసిరి, తిప్పతీగ ఇలాంటివి కూడా మన అవకాశం ఉన్న వరకు పెంచమన్నారు. అలాగే కిచెన్ గార్డెన్ కూడా ప్రతి స్కూల్కి వచ్చినప్పుడు సార్ చూసే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర కిచెన్ గార్డెన్ అంటే చిన్న చిన్న కూరగాయల మొక్కలు, ప్లాంట్స్ పెంచితే మనకి కూడా పిల్లలకి వంట చేసే టైంలో యూజ్ అవుతాయి. కాబట్టి వాటన్నిటి మీద మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఇది సీజనల్ డిసీజెస్ వచ్చే కాలం కాబట్టి పిల్లల ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆహ్వానించిన వెంటనే మాకు సమయం ఇచ్చి స్కూల్కి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పినపాక కాన్స్టిట్యుయెన్సీ శ్రీ పాయం వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఎండిఓ గారికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రముఖులకి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సార్, మన జిల్లాలో 14, నా పేరు అన్నమణి అండి, నేను గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, అంటే డిస్ట్రిక్ట్ సెక్టర్ ఆఫీసర్ ఫర్ కేజీబీవీస్. మన జిల్లాలో 14 కేజీబీవీస్ ఉన్నాయి. పినపాక కాన్స్టిట్యుయెన్సీలో 4 కేజీబీవీస్ ఉన్నాయి. పినపాక, కరకగూడెం, ఆలపల్లి అండ్ గుండాల ఈ 4 కేజీబీవీస్లో కూడా నియర్లీ 1000 గర్ల్ చిల్డ్రన్ చదువుతున్నారు. అండ్ వాళ్ళ యొక్క అవసరార్థము వెళ్ళిపోయినటువంటి కలెక్టర్ గారు మన ప్రియాంక అలగారిని అప్రోచ్ అయినప్పుడు మేడం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మనకి 1 crore ప్రాజెక్ట్ తెప్పించి ఉన్నారు. దానిలో భాగమే కార్పెట్స్, బ్లాంకెట్స్, ప్లేట్స్, గ్లాసెస్ అండ్ ప్రతి స్కూల్కి కూడా 10 ఫ్యాన్స్ అండ్ 15 ట్యూబ్ లైట్స్ తెప్పించి ఉన్నారు. అవన్నీ కూడా మనము March 31 కల్లా మొత్తం అందరికి వచ్చేసి ఉన్నాయి. అండ్ న్యూ అకాడమిక్ ఇయర్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అలా పెట్టి న్యూ అకాడమిక్ ఇయర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఫ్యాన్స్ అండ్ ట్యూబ్ లైట్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిక్స్ చేయించడం జరుగుతుంది. అండ్ యాజ్ ఆల్రెడీ టోల్డ్ మన కేజీబీవీస్ అన్నింటిలో కూడా మంచి మెనూ పాటిస్తున్నారు. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అండ్ ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి అలాగే ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళకి కూడా ఎంసెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అయింది అండి. ఎంసెట్ ఖమ్మంలో జరిగింది అండ్ మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి, మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 5% మాత్రమే క్వాలిఫై కాలేకపోయారు, 95% కూడా క్వాలిఫై అయ్యారు. సో దిస్ ఈస్ ద రిస్క్ అండ్ దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కేజీబీవీస్. ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు స్టేట్ కేజీబీవీస్ పట్ల అనేది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 60% అండ్ స్టేట్ గవర్నమెంట్ 40% కాంట్రిబ్యూషన్తో కేజీబీవీస్ నడుస్తూ ఉన్నాయి. అండ్ మన కేజీ
కేజీబీవీస్ అన్నిట్లో కూడా నెవర్ ఎన్రోల్డ్, డ్రాప్ అవుట్స్, ఆఫన్స్, సెమీ ఆఫన్స్, డెస్టిట్యూట్స్, బిలో పావర్టీ లైన్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ గర్ల్ చిల్డ్రన్ మన దగ్గర అడ్మిషన్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క కేజీబీవీ యొక్క ఇంటేక్ కెపాసిటీ వచ్చి 360. అంటే మనకి 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్నాయండి మన కేజీబీవీస్లో. అలాగే మంచి మెనూ పాటిస్తారు. ఎర్లీ మార్నింగ్ గారి జావా నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే వస్తుంది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో 4 days కంపల్సరీగా ఎగ్ ఉంటుంది. ఎవ్రీ సండే అయితే చికెన్ ఆర్ మటన్ ఉంటుంది. మటన్ సెకండ్ సండే అండ్ 4th సండే మటన్ ఉంటుంది. మిగతా అన్ని డేస్ సండేస్లో కూడా చికెన్ ఉంటుంది. అండ్ సెకండ్ వెన్స్డే అండ్ 4th వెన్స్డే కూడా చికెన్ ఉంటుంది. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి అండ్ నైట్ డిన్నర్ ఉంటుంది. హార్డ్ వర్క్ చేయబట్టే 10th క్లాస్లో కానీ ఇంటర్లో కానీ మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో కేజీబీవీ స్టాఫ్ అయితే ఏంటి, బోత్ ఇన్ ద అట్ ద స్కూల్ లెవెల్, అట్ ద డిస్ట్రిక్ట్ అండ్ అట్ ద స్టేట్, వీఆర్ ఆల్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చిల్డ్రన్. మంచిగా నడుస్తూ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న లోటుపాట్లు అనేవి కంపల్సరీ, ఎందుకంటే మన ఇంట్లోనే ఒక 4-5 ఉంటేనే మనకి ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రతి స్కూల్లో కూడా 300 అబవ్ ఉన్నారు. అలాంటి చోట్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్, ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ లుక్ ఓవర్ టు ద మ్యాటర్స్ వాట్ ఎవర్ సబ్మిటెడ్ బై ద ఎస్ఓ అండ్ ద స్టాఫ్. మా స్కూల్కి అంటే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 4 schools కూడా మీరు దర్శించి వాటిని బ్లెస్ చేయవలసిందిగా కోరుతూ. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఎంపీఓ గారు, ఆర్డబ్ల్యూసీ గారు, ముందు మాట్లాడినటువంటి కేజీబీవీ ఇన్ఛార్జ్, జిల్లా ఇన్ఛార్జి గారు అన్నమణి గారు, ఎస్ఓ స్రవంతి గారు, స్టాఫ్ అండ్ స్టూడెంట్స్కి, మీడియా వాళ్ళకి, నాకు వచ్చినటువంటి పార్టీ నాయకులకు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ బ్లాంకెట్స్, బెడ్షీట్స్, ప్లేట్స్, గ్లాసులు పంపిణీ చేసే సందర్భంలో కేజీబీవీకి రావడం జరిగింది. ముందుగా లాస్ట్ ఇయర్ కూడా 100% రిజల్ట్ వచ్చినందుకు కేజీబీ స్కూల్లో దానికి రావడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాలేజీ కూడా నడుస్తూ ఉంది. కాలేజీలో కొద్దిగా పర్సెంటేజ్ తగ్గిందనేది చెప్పారు. అటువంటిది కూడా రాకుండా ఏవైతే గ్యాప్స్ వచ్చినాయో, ఎందుకు వచ్చిందో ఆ గ్యాప్ వాటిని సరిచేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలో మరి ఎంపీసీ, బైపీసీ ఉంది. చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్ అవి. కాస్త పిల్లల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని ఫెయిల్ కాకుండా 100% రిజల్ట్ వచ్చేదాని కోసం కూడా మరి ఏదైతే కాలేజీ ఉందో అందులో కూడా దానికి మరి లెక్చరర్స్గా ఉన్నటువంటి దానికి బాధ్యత వహించినటువంటి స్టాఫ్ కూడా 100% రిజల్ట్ వచ్చేదాని కోసం కూడా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ కేజీబీవీలో గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ కేజీబీవీలు అందరూ పేద కుటుంబాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు, ఆడపిల్లలు చూస్తూ ఉంటారు. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి మీ కేజీబీవీ స్కూల్కి మట్టి రోడ్డులో ఉంటే దాన్ని ఎలిసిరెడ్డిపల్లి వరకు ఆ రోజున 90 లక్షల మందులు చేయించి డాంబర్ రోడ్డు వేయించడం జరిగింది. ఇక్కడ ఎదురు కనపడే బిల్డింగ్ కూడా 1,50,00,000 లక్షల మందులు చేయించి కొత్త బిల్డింగ్ అవసరం ఉందని చెప్పి వెంటనే ఆ రోజున గవర్నమెంట్తో మాట్లాడి ఈ ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్ కూడా 1,50,00,000 పెట్టింది. మరి మీరందరూ చదువుకోవడానికి కట్టించడం జరిగింది. ఇక్కడ యాంటీబోర్డ్స్ కానీ ఇంకా సమస్యలు కూడా గతంలో మరి నా దృష్టికి వస్తే పరిష్కారం చేయడం జరిగింది. ఇవాళ గవర్నమెంట్ నూతనంగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ ఇవాళ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రజాప్రభుత్వం మరి ఇందిరమ్మ రాజ్యం స్థాపన లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళ విద్యారంగాన్ని కూడా పెద్దపీట వేస్తూ మరి ఇవాళ ప్రైవేటు పాఠశాలలతో ఏమాత్రం తీసుకోకుండా గవర్నమెంట్ పాఠశాలలో కూడా మరి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కూడా మరి పిల్లలకి చెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న సందర్భంలో
మరి ఆ క్రమంలోనే మరి మొన్ననే ఈ మధ్యకాలంలోనే ఈ నెలలోనే స్కూల్స్ ప్రారంభమైంది. మొన్న జూన్లో 10 తారీఖులో ఉన్నాం. స్కూల్స్ ప్రారంభమైన దగ్గర నుంచి ముందు నుంచే మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమం కూడా గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. రెండవది అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో కూడా అమ్మ ఆదర్శ పాఠశాలలో ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా మరి నీట్గా ఉండే విధంగా గదులు కానీ, గదుల్లో ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ అన్నీ ఉండే విధంగా, మంచినీళ్ళ సమస్య లేకుండా, టాయిలెట్స్ అదేవిధంగా సమస్య లేకుండా, మరి అక్కడ ప్రహరీ గోడ కానీ ఏదైనా ఏ సమస్య లేకుండా అన్ని వస్తువులు కల్పించే విధంగా ప్రైవేట్ పాఠశాలలు ఏ రకంగా అయితే ఉంటాయో మరి అందులో కూడా కొన్నింటిలో ఉండవు. అయినా కూడా గవర్నమెంట్ పాఠశాలల్లో మరి ప్రైవేట్ పాఠశాలలు నీట్గా గవర్నమెంట్ పాఠశాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తు కోసం, మీ చదువు కోసం, మీ యొక్క ఏదైతే ఉందో మీ చదువులో మీరు ఒక టాలెంట్ కలిగినటువంటి మరి ఎవరైతే డిమోర్లు ఉన్నా సరే వాళ్ళు యాక్టివేట్ చేస్తూ ఒక సరైనటువంటి మార్గంలో మరి ఉపాధ్యాయులు కూడా చదివిస్తూ మంచి మార్గంలో మిమ్మల్ని నడిపించాలా, రేపు భవిష్యత్తులో ఈ సమాజంలో మీరు మంచి పౌరులుగా ఎదగాలి, మంచి పౌరులుగా గౌరవం పొందాలని చెప్పేసి మరి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇవాళ మరి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడానికి మన ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారం చేస్తున్నటువంటి మాట ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. మీరందరూ కూడా బాగా చదువుకోవాలి. మీరు మరి మీ తల్లిదండ్రులకు మీకు చదువు చెప్పినటువంటి గురువులకు కూడా మంచి పేరు తీసుకురావాలని కూర్చున్నటువంటి చిన్నారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు సొంత విలులాగా భావించి పాఠశాలలు మీరు మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులతో మరి పాస్ అవ్వాలని మీ అందరూ కూడా నేను మరి కోరుతూ, అదే సందర్భంలో ఇక్కడ మరి ఉన్నటువంటి సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చినారు. మరి ఏదైతే వంటగది మరి మరమ్మతులకు సంబంధించి అది రీప్లేస్మెంట్ చేయాలని చెప్పినారు. వంటగది మరమ్మతులు, ఈ డ్రైనేజీ నిర్మాణం, ప్రహరీ గోడ ఎత్తి పెంచడం మరమ్మతులు, రేకుల షెడ్డు, పిల్లల బట్టలు ఉతికి ఆరేయడానికి, అదేవిధంగా ఫ్యాన్లు, లైట్స్ అనేది చెప్పినారు. మరి పాఠశాలలు అయితే అద్భుతంగా ఉన్నాయి. మన ఎంఈఓ గారు కూడా వచ్చినారు. ఎంఈఓ గారు కూడా మరి ఏదైతే ఉందో బడిబాట కార్యక్రమంలో మరి ఏ పాఠశాల చాలా అందంగా, మరి ప్రైవేట్ శాలల్లో కూడా అటువంటి కార్యక్రమాలు ఉండవు. గోడల మీద మంచి మంచి రాతలు పిల్లలకు మరి భవిష్యత్తులో వాటిని మరి అర్థం చేసుకొని వాటిని స్ఫూర్తిగా తీసుకొని మంచిగా నడవడిగా క్రమశిక్షణతో ముందుకు పోవడానికి ప్రతి పాఠశాలలో కూడా ఏ గోడలు కూడా ఖాళీ ఉంచకుండా చక్కటి పదాలతో అర్థమయ్యే పద్ధతుల్లో, అర్థమయ్యే రీతుల్లో వాళ్ళ నాలెడ్జ్కి తగ్గట్టుగా, వాళ్ళ తరగతికి తగ్గట్టుగా ఆయా పాఠశాలల్లో నేను చూశాను. లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ పరిశుభ్రంగా ఉన్నాయి, చాలా బాగా చేసినారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ కూడా అవన్నీ కూడా మార్పు జరగాలి, మార్పు ఉండాలని దానికి సంబంధించిన ఏర్పాటు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను మీ పాఠశాలలో ఇది ఒక కేజీబీవీలో ఈ కాలేజీలో చేసి పెడతాను. ఈ ఇంజనీరింగ్ ఇవాళ ఎవరు చూసేది? ఇది మన కేజీబీ వాళ్ళు ఎవరు? ఎన్టీఏనా? ఎవరు సపరేట్ వింగ్ ఉన్నారు? ఎవరిని ఇవ్వండి నాకు. ఏ ఎవరు, డిఈ ఎవరు, ఈ ఎవరు, ఎస్సీ ఎవరు, టోటల్ ఇక్కడ కింద నుంచి హైదరాబాద్ వరకు, స్టేట్ వరకు అవన్నీ ఫోన్ నెంబర్లు, నంబర్, మేడం నెంబర్ మెసేజ్ పెట్టండి. ఎక్స్పెరిమెంట్ చేయించి వీటికి నిధులు మందు చేయించి ఇవన్నీ కూడా సమస్యలు లేకుండా చేయడం జరుగుతుందనేది నేను మాటిస్తా ఉన్నా. దాంతోపాటు పిల్లలు చెప్పండి, మీకు ఎలా ఉంది ఇక్కడ కేజీబీలో ఎలా ఉంది? ఏముంది? బాగుందండి. ఏం బాగుంది? ఒకరు లేదు చెప్పండి. ఏం బాగుందో ఒకరు లేదండి, మీరే లేదండి, ఎవరు ఒకరు లేదు. బాగున్నాయని అందరూ ఒకేసారి చెప్పినారు. ఏం బాగుందో అది చెప్పండి. మీరు బాగుందని ఏం బాగుందా? జోన్లో ఒకరు లేదండి. ఏం బాగున్నాయమ్మా? ఫుడ్ బాగుందండి. దగ్గరికి సాదర్కెళ్ళాం, సాదర్కెళ్ళామా? ఇక్కడ నుంచి బ్లాంకెట్ చెప్పేసి బాగున్నాయి అన్నది కదా. ఏం బాగున్నాయి? టిఫిన్ ఎలా ఉంటుంది? ఏం పెడుతున్నారు మీకు? ఎలా వేడి పెడుతున్నారా? కడుపు నుండి తింటున్నారు అందరూ? సరిపోతుందా?
అది బాగాలేదని నేను పట్టించుకోను, మనం చెప్తాను మీ అందరూ. అది బాగాలేదని కంప్లైంట్ వస్తే నేను పట్టించుకోను, బాగున్నాయి అనుకోండి, ఉన్నది చెప్పండి మీరు. ఏంటి బాగాలేకపోతే మంచిగా పెట్టిస్తాను నేను. మీకు నచ్చకపోతే ఇది బాగాలేదని చెప్పండి, మంచిగా చేయించే బాధ్యత నాది. అర్థమైందా? ఇంకా రూములలో ఫ్యాన్లు తిరుగుతున్నాయా? ఉన్నాయా? ఏంట్రా ఫ్యాన్లు లేవు, లైట్లు చూడండి మేడం, ఇటువంటి ఫ్యాన్ లైట్లు లేకపోతే ఎట్లా? ఏంటి ప్రాబ్లం ఏంటి? సార్ మనమైతే 10 ఫ్యాన్స్ 15 లైట్స్ సప్లై చేశాం సార్ రీసెంట్గా. పెట్టించుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. ఉన్నాయా లైట్లు ఫ్యాన్లు? ఉన్నాయి సార్, ఇవి ఉన్నాయి. ఇవి ఉన్నాయి కాదు, అది చెప్పండి, రిసీవ్ చేసుకోలేదేంటి? పంపించినప్పుడు రిసీవ్ చేసుకున్నారు. ఇంకా కనెక్షన్స్ పెట్టించలేదు. ఏమేమి ఇచ్చినారు? 10 ఫ్యాన్స్ 15 ట్యూబ్లైట్స్ 10 ఫ్యాన్లు ఇచ్చారు, 15 ట్యూబ్ లైట్స్. ఫ్యాన్లు 2-3 తిరగట్లేదు కదా? పెట్టిస్తాను సార్, అది మాకు వస్తా రాలేదు. అంతే కదమ్మా, మన ఇంట్లోనే ఒక పావు గంట కరెంట్ పోతే ఉండలేము. మరి ఇంతమంది పిల్లలు చదువుకునే ఫ్యాన్ తెచ్చుకోలేదు. ఇవాళ గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. పిల్లలు హ్యాపీగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, భవిష్యత్తులో స్థిరపడాలి అని చెప్పి గవర్నమెంట్ కోట్ల ఖర్చు పెట్టి మన పిల్లల చదువు కోసం చేస్తుంది కదా. మరి మేడం ఇచ్చింది అంటున్నారు కదా, ఎందుకు పెట్టలేదు ఇప్పుడు వరకు? పెడతాం సార్, అవి రిపేర్ చేశారు, ఫిక్స్ చేశారు, రాలేదు. రిపేర్ ఎట్లా చేస్తారు? పంపించి కొత్త పంపిస్తారు. ఇవి తీసేసి కొత్త ఫిక్స్ చేసేదాం అట్లా కాదు, ఇప్పుడు 10 ఫ్యాన్లు 15 ట్యూబ్లైట్లు పంపించారు, అవి కొత్తే కదా. మన ఇంట్లో అవైలబుల్ లేదంటే ఎన్నో రావుతున్నా, ఎన్నో ఎప్పుడు స్టార్ట్ అయింది? 12 స్టార్ట్ అయింది. ఇక 1వ తారీఖులో ఉన్నాం. ఏంటి 20 రోజులు అయింది. 20 రోజులు ఇంట్లో ఉండగలుగుతాం మనం? చేయించి అన్ని అయిపోయినా నాకు ఫోన్ ఇచ్చి చెప్పాలి. అన్ని రోజుల్లో ఫ్యాన్ తిరగాలి, అన్ని రోజుల్లో ట్యూబ్ లైన్ పెట్టాలి. అక్షరాలు కూడా ప్యాంట్స్ పెట్టాను, ఎందుకంటే చీకటి ఉంది. పిల్లలకి చదువుకోవడంలో లైటింగ్ ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, అన్నీ ఉండాలి. ఏం లేకపోతే నాకు చెప్పండి, ఎంతనే ఏర్పాటు చేసుకోవాల్సి నాకు. నీట్గా ఉంచండి, మన ఇల్లు ఎలాగైతే ఉంటుందో అలా ఉండాలి. ఇది ఏంటిది మన క్లాస్ రూమ్ ఏనా? క్లాస్ రూమ్స్ అండి, క్లాస్ రూమ్లు ఇట్లా ఉన్నాయా? మరి ఇవన్నీ కొంచెం నీట్గా ఉంచండి, గోడలు అవన్నీ కూడా మంచి పదాలు రాయించండి నీట్గా. ఖాళీ ఉంది కదా కూడా, పాఠశాలలో బాగా రాయించారు, ఏం లేదు ఎక్కడ అర్థం ఉంది. సార్ మన కేజీవీవీస్ అమ్మ ఆదర్శ పాఠశాలలో ఇంప్రూవ్ చేయగలరు. లేదు నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. అందులో చేయలేదు, చేయించండి. ఏమన్నా నాకు చెప్పండి. ఈ 4 ఉన్నాయి, 4 టోటల్ ప్రొఫైల్ ఇవ్వండి నాకు. మన లాస్ట్ ఇయర్ ఏ దాంట్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఎంతమంది, ఎక్కడెక్కడ కాలేజ్ ఉంది, ఎక్కడెక్కడ చేంజ్ స్కూల్ ఉంది, అది ఏమి ఇష్యూస్ మీద నాకు చెప్పండి. వచ్చిన ప్రోగ్రెస్ ఉన్న ఇష్యూస్ చెప్పండి. చెప్తే నేను ఇంజనీర్ వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసి నిద్ర మాత్రం చేపిస్తాను. గోడలన్నీ కూడా నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. ఏ విధంగా లోటుపాటు లేకుండా చూడండి. డ్రింకింగ్ వాటర్ ఉందా మంచిగా? అందరికీ ప్రాబ్లం లేదు. మంచినీళ్ళు మంచిగా ఇస్తున్నారా మీకు? మంచినీళ్ళు ఆరో ప్లాంట్ ఉందా నాన్న? మినరల్ వాటర్ వస్తున్నాయా? మినరల్ ప్లాంట్ ఉందా? రోజేమో ఏం పేరు నీ పేరు? నీ పేరు మినరల్ ప్లాంట్ ఉందా? నీళ్ళు మంచినీళ్ళు మంచిగా అంతా సరిపోతున్నాయా? ప్రాబ్లం లేదుగా? మంచినీళ్ళు. బాత్రూమ్స్లో వాటర్ ఎట్లా ఉన్నాయి? టాయిలెట్స్ బాత్రూమ్లు మంచిగా ఉన్నాయి, నీళ్ళు స్నానాలు చేయడానికి మంచిగా ఇబ్బంది ఏం లేదుగా? ఓకేనా? ఎవరికి ఇబ్బంది లేదు, మంచిగా నీళ్ళన్నీ ఏర్పాటు చేస్తున్నారు మేడం. ఈ ఫ్యాన్లు లైట్లు కూడా పెట్టిస్తాను నేను, తిరగట్లేదు కదా, అవి పెడతారు, ఇవి రేపు పెట్టేస్తారు మొత్తం కంప్లీట్. ఇంకేమున్నాయి సమస్యలు? ఇంకేం బాధలు లేవా? అన్నీ బాగున్నాయా? మధ్యాహ్నం ఏం పెడుతున్నారు? అన్నంలోకి ఏమి ఇస్తున్నారు కర్రీ? ఏ క్లాస్ అమ్మా? ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరండి? నిలబడండి. ఎవరు లేరు ధైర్యం చెప్పేవాళ్ళు? నేను మీ స్కూల్కి వచ్చాను ఏమ్మా, ఇవాళ మీ స్కూల్కి వచ్చాను, బ్లడ్స్ క్లాస్ ఇవ్వడానికి వచ్చాను. మీ ఎమ్మెల్యేగా
మీ స్కూల్లో సమస్య ఉంటే చెప్పండి, వాళ్ళు పరిష్కారం చేసి మీ ఎవరికి ఇబ్బంది లేకుండా భగవంత మంచి చదువుకోవడానికి నైట్ పడుకున్నా కానీ ఫ్యాన్ తిరగాలి, లైఫ్ చదువుకునేటప్పుడు ఎదగాలి, మంచిగా కావాలి, శుభ్రం ఉండాలి. అందరూ మీరు చదవగలుగుతారు. అందరు కడుపు నిండా తింటున్నారా? అడిగినంత పెడుతున్నారా? పోయినాం అది బాగా తింటేనే బాగా చదవగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. బాగా తినాలి, మంచిగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి. మీరు అందరూ నాతో పాటు మీ ఎమ్మెల్యే నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నాం. పేద పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగాలు చేయాలా, మీ జీవితం కూడా ఏంటంటే హ్యాపీగా సాగాలి. ఈ సమాజంలో మంచి పౌరులుగా మీరు ఎదగాలి. దానికోసం మన ప్రభుత్వం కూడా ముందుకెళ్తూ ఉంది, పనిచేస్తూ ఉంది. ఇన్ని వసతులు కల్పిస్తున్నాం కదా, మీరు చేయాల్సింది ఏంటి? మీ బాధ్యత మీ అందరూ ఎందుకు చేస్తాను? మీకోసమే. మీరు బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి, తెలియని విషయాలు తెలుసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, క్రమశిక్షణ ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్నని గౌరవించాలి. అమ్మ నాన్న లేకపోతే మీరు లేరు. మీ అమ్మ నాన్నని గౌరవించాలి, స్కూల్కి వచ్చిన మీ గురువుల్ని గౌరవించాలి, పెద్దల పట్ల క్రమశిక్షణతో ఉండాలి. అందరూ మంచిగా చదువుకోండి, మంచిగా మంచి మార్కులతో పాస్ కావాలి. ఓకేనా? చెప్తే ఏదైనా అంటారని ఇవన్నీ ఉంటాయి కాబట్టి నా నెంబర్ కూడా ఇస్తా. మీ పేరు ఎవరు చెప్పను, నాకు ఫోన్ చేసి చెప్పండి. ఈ కేజీ మరి ఏమైనా సమస్య నా దృష్టికి తీసుకెళ్ళండి. చదువు ఎవరైనా సరే చెప్పకపోయి నాకు చెప్పండి. ఓకేనా? చేస్తారుగా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంది నాకు చెప్పకపోయి మీరు చేయండి. నాకు మీ చదువుకి ఆటంకం లేకుండా అన్ని వస్తువులు కల్పిస్తాను నేను. ఓకే? స్టేట్ వైజ్ మీ కమిటీ ఉందా? స్టేట్ వైజ్ మీ కమిటీ ఉంది. కమిటీగా మొత్తం స్టేట్ వైజ్ రిపోర్ట్ ఇవ్వండి. చెప్పేది కాదు, ఇది మన కేజీబీబీ ఐలాపురానికి పరిమితం కాదు కదా. స్టేట్ వైజ్ ఉన్నట్టు అన్నిటికీ కూడా సంబంధించింది. ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి సమస్యలు, మిమ్మల్ని క్రమబద్ధీకరణ ఏదైతే అట్లా డీటెయిల్స్ రాసేయండి. మీరు సీఎం గారికి లెటర్ పెడతా మాట్లాడుతున్నాం. అట్లా రాసేయండి, డీటెయిల్స్ రాసేయండి. మరి నాకు ఇవ్వండి, గవర్నమెంట్ నుంచి తీసుకున్నాం. ఓకేనా? ఎవరు ఆటల్లో రోజు తీసుకెళ్ళి ఏంటమ్మా ఏం చేస్తున్నారు రోజువారీ? మార్నింగ్ 5:30 5 to 7:30 గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, తర్వాత గేమ్స్ ఏమేమి ఆడిపిస్తున్నారు? కరాటే క్లాస్, ఓకే, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. కరాటే క్లాస్ ఉంది, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో. సార్ మాకు గేమ్స్ మన కేజీబీ నుంచి వాళ్ళని వెళ్ళారు, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ ఉన్నారు, అట్లా ఉన్నారు. జోనల్ లెవెల్ వరకు ఉన్నారు. ఎక్విప్మెంట్ వాళ్ళు మంచిగా తినడంతో పాటు చదువుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవుతుంది. కంటిన్యూస్గా ఇచ్చేయండి, ఏమాత్రం గ్యాప్ రాకుండా. సార్ మాకు గేమ్స్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తాం లేదా డీటెయిల్స్ రాసి. ఓకే, అందరు నమస్కారం అమ్మా. వస్తున్నారా? మేడం గారు దగ్గరికి క్లాస్ కొట్టండి అమ్మా. ఓకే సార్. మీరు తప్పకుండా కొద్దిగా. అవును, ఎస్ఓ గారు దగ్గరకు ఉండండి. ఓకే సార్. మరి ఇంకా మొన్న పడితే ఏం చేస్తాను? గంట తీయాలా? ఇందులో ఏం చేస్తాను? ఎట్లా ఇట్లా పెట్టుకున్నా ఏం చేస్తే పెట్టాలా? ఎంత చేయాలి కదా ఈ పని. ఏం చేస్తారు ఇందులో? ఇందులో ఇంతకు ముందు వాళ్ళు వాడేది, ఇప్పుడు వాడట్లేదు.
వాడట్లేదు సార్ అసలు ఏమీ వాడట్లేదు, జస్ట్ ఎక్స్ట్రా మెటీరియల్స్ ఎక్స్ట్రా ఎవరికేం కావాలి అసలు ఏమీ వాడలేదు, లోపల వాడలేదు. రేపటికల్లా అయిపోయి నాకు ఫోన్ చేసి చెప్పు. మేడం ఏం చెప్పారు మేడం మీరు ఇన్ఛార్జ్ సార్ మనకి కార్లో ఉన్నప్పుడు మూడు కాదు 6 రోజులు టైం తీసుకో. 6 రోజులు అయిపోవాలి నాకు ఫోటో ఓకే నువ్వు ఇట్లా ఉంటే ఎట్లా ఇబ్బంది కదా మామూలు దేని నుండి దేని పరిస్థితి డోర్ ఓపెన్ ఉంది, బయట నుంచి మామూలు వస్తే స్కేల్ వస్తాయి. అదే రూల్స్ ఏంటి కనపడకుండా చల్లదానా జయకృష్ణ 1 వీక్లో అయిపోవాలి. ఇంకా ఇది ఒకటే కదా సార్ ఇటు సైడ్ సార్ వాటర్ ప్లాంట్ షెడ్ అన్నారు. వాటర్ ప్లాంట్ షెడ్ అన్నది ఇదేనా రోజు 2 అవుతుందా? ఇప్పుడు ఏమైంది స్విచ్ ఎక్కడ ఇదేనా అది పని చేయట్లేదు వర్కింగ్ లో ఉందా మేడం? మేడం వర్కింగ్ లో ఉందా? కరెంట్ ఉంది సార్ ఫ్యాన్లు తిరుగుతున్నాయి అన్నీ అయితే మొత్తం సార్ వెళ్ళండి. ఇలా ఎరగట్ల ఫ్యాన్లు సార్ ఇది హాల్ సార్ యాక్చువల్లీ పిల్లలు వాడుకునే హాల్ అంటుంది. కాదు స్టోర్ రూమే డైనింగ్ హాలే ఇది, వాళ్ళు తినడానికే కదా. మరి వాళ్ళకి మీరు ఇది చేస్తే ఎట్లా? బియ్యం అన్ని పెట్టేస్తే వాళ్ళు ఎక్కడ తింటున్నారు? రూమ్ ఖరాబ్ అయింది సార్, అక్కడ పెడితే ఎలకలు పందులన్నీ ఇదా గ్రీన్ బటన్ ఇదేనా తర్వాత ఇదా ఏది ఇది కూడా ఏనా ఇవన్నీ క్లీన్ చేసి గంగాధర్ ఫోటో అవసరం ఈ జుట్టు దారి ఇది బాగాలేదు సార్, ఇది బాగా గలీజ్గా ఉంది. అవి కింద పడ్డే తీసి కొన్ని బస్తాలు బాగాలేకపోతే కింద పడ్డే తీసి ఎత్తినట్టున్నారు. అవి కింద పడినప్పుడు ఊరికి పక్కకు పెట్టారు, పందికొక్కులు అన్నీ ఇట్లా చేసేసి కింద పడ్డవి ఎత్తి దాంట్లో వేశారు సార్. వాడం సార్ అవి, ఎందుకంటే మనకి ఎలకలు ప్రాబ్లం బాగా ఉంది. సో అవి మార్నింగ్ అయ్యేసరికి అంతా చేసేసి తీసి పక్కన సరే సార్. నేను తారీఖు ఒకటి ఈ నెలలో ఏదో రోజు వస్తా, అన్నీ అయిపోవాలి. ఎన్ని రోజులు చేస్తారు? మేడం కూడా పంపించారు కదా ఫ్యాన్లు లైట్, 10 ఫ్యాన్స్ మరి దాచిపెట్టుకుంటే అవన్నీ ఫిట్ చేయండి. ఏది కూడా అన్ని లైట్లు తిరగాలి, ఫ్యాన్లు తిరగాలి, అన్నీ చూసి వెళ్తాను. జయకృష్ణ రెడ్డి వాళ్ళు అయిపోవాలి. అప్పుడు మధ్యలో ఈ నెలలో ఏదో ఒక రోజు వస్తున్నాయి విజిట్. ఏ కంప్లైంట్ వెరీ గుడ్. ఫ్రీ ఉండండి, ఫ్రీ ఉండండి. అందరూ వస్తారు, అధికారులు అందరూ వస్తారు. రండి మీరు మీ ఇద్దరే కొంచెం రావాలి. ఈ వీడియో కోసం మనం వీడియో అవసరం.
ఆర్డర్లో పెట్టారు, ఆడవాడికి పెట్టారు, ఏం చేశారు? డిస్టెన్స్ చూసి పెట్టండి. మొక్కలు ఎవరు పెట్టింది మీరే కదా. డిస్టెన్స్ చూడండి, ఎంత డిస్టెన్స్ లేదా కాపాడాలి. రోజు నీళ్ళు కాపాడు, నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది. అది పెట్టేసి బ్యాగ్ తీసుకోండి సార్ కొంచెం కూర్చుంటారు సార్, కొంచెం బాబు మీరు పక్కన వాళ్ళు వెనక రావా, సైడ్ రావా, ఏమన్నారు ఏదన్నా కొంచెం ఎట్లా సార్? ఓకే ఏం కాదు, తీయచ్చు. కూర్చో, నువ్వు కూర్చో దాకా కూర్చో. చాలు వాటర్ పోయండి. ఇంకా నీళ్ళు అది మర్చిపోయి రాళ్ళు ఉన్నాయా? రాళ్ళు నానే కన్నా రాళ్ళు నానే. ఓకేనా? ఓకే క్యాప్ కొంచెం సార్. క్యాప్ కొంచెం అనుకోండి. అది చూడండి అమ్మందరు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లిలో గల కస్తూరిబా పాఠశాలలో ఏకరూప దుస్తులను, దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఏ గోడలు కూడా ఖాళీ ఉంచకుండా చక్కటి పదాలతో, అర్థమయ్యే పద్ధతుల్లో, అర్థమయ్యే రీతుల్లో, వాళ్ళ నాలెడ్జ్కి తగ్గట్టుగా, వాళ్ళ తరగతికి తగ్గట్టుగా ఆయా పాఠశాలలో నేను చూశాను. లైట్లు కానీ ఫ్యాన్లు కానీ పరిశుభ్రంగా ఉన్నాయి, చాలా బాగా చేసినారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడ కూడా అవన్నీ కూడా మార్పు జరగాలి, మార్పు ఉండాలని దానికి సంబంధించిన ఏర్పాటు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వంతో మాట్లాడి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తప్పనిసరిగా నేను మీ పాఠశాలలో ఈ యొక్క కేజీబీవీలో ఈ కాలేజీలో చేసి పెడతాను. ఈ ఇంజనీరింగ్ విభాగం ఎవరు చూసేది? ఇది మన కేజీబీ వాళ్ళు ఎవరు? ఐటీఐనా ఎవరు? సపరేట్ వింటున్నారు. ఎవరిని ఇవ్వండి నాకు. ఏ ఎవరు, డిఈ ఎవరు, ఈ ఎవరు, ఎస్సీ ఎవరు, టోటల్ ఇక్కడ కింద నుంచి హైదరాబాద్ వరకు, స్టేట్ వరకు అవన్నీ ఫోన్ నెంబర్లు, మేడం నెంబర్ మెసేజ్ పెట్టండి. ఎస్ఎంఎస్ చేయించి వీళ్ళకి నిధులు మందులు చేయించి ఇవన్నీ కూడా సమస్యలు లేకుండా చేయడం జరుగుతుందనేది నేను మాటిస్తా ఉన్నా. అటువంటి కార్యక్రమాలు ఉంటాం. గోడల మీద మంచి మంచి రాతలు పిల్లలకు మరి భవిష్యత్తులో వాటిని మరి అర్థం చేసుకొని వాటిని స్ఫూర్తిగా తీసుకొని మంచిగా నడవడిగా క్రమశిక్షణతో ముందుకు పోవడానికి ప్రతి పాఠశాలలో కూడా ఏ గోడలు కూడా ఖాళీ ఉంచకుండా చక్కటి పదాలతో, అర్థమయ్యే పద్ధతుల్లో, అర్థమయ్యే రీతుల్లో, వాళ్ళ నాలెడ్జ్కి తగ్గట్టుగా